హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను, మాది రాజమండ్రి. నాకు సౌండ్ సిస్టమ్ అంటే చాలా పిచ్చండి. ఆ పిచ్చి వల్ల నేను చాలా హోమ్ థియేటర్లు, సౌండ్ బార్లు ఇవన్నీ కొన్నానండి. ఇవేవి నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. ఇలాగే యూట్యూబ్లు చూసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేశానండి. ఎవరు రెస్పాన్స్ అయ్యేవారు కాదు. కానీ వైజాగ్లో టెక్నికల్ సొల్యూషన్ అనేసి ఒక ఆయనకి కూడా చేశాను నేను ఫోను. ఆయన ఫస్ట్ రోజు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎలాగా మంచి యాంప్ కావాలి నాకు, ఎలాగా తీసుకోవడం ఏంటి అని ఆలోచిస్తుంటే నెక్స్ట్ డే సూర్య అన్న ఫోన్ చేశారు నాకు. చేసి భయ్యా ఏం కావాలి ఏంటి అని అడిగితే, నాకు ఇలాగ ఒక యాంప్ కావాలన్నా, నాకు మంచి సౌండ్ వచ్చేది కావాలి. నేను ఇప్పటికి చాలా హోమ్ థియేటర్లు కొన్నాను, సౌండ్ బార్లు కొన్నాను, టవర్లు కొన్నాను. నాకు ఏది సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నా. యూట్యూబ్లో చూశానన్నా మీది సిస్టమ్, అది నాకు కొంచెం లో బడ్జెట్లో కావాలన్నా అనేసి అంటే, నాకు ఇగోండి ఈ యాంప్ తయారు చేసి ఇచ్చారండి. నిజంగా సూర్య అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే నేను ఇన్ని సౌండ్ బార్లు, ఇంత హోమ్ థియేటర్లు ఇవన్నీ కొన్నాను, కానీ నాకు ఏది సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. కానీ అన్న నువ్వు యాంప్ చేసావన్నా, నిజంగా నాకు చాలా సాటిస్ఫై అయ్యాను. దానికి తోడు ఆ సెంటర్ వాయిస్ అనగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సబ్ నిజంగా థియేటర్ ఫీలింగ్ వచ్చిందన్న. నిజంగా చాలా గ్రేట్ అన్న. ఈ మాన్యువల్ యాంప్లిఫైయర్లో ఇంత తక్కువ రేట్లో ఇలాంటి అవుట్పుట్ వస్తుందని చెప్పి నేను అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే కంపెనీ సెట్లు కొన్నాను, చాలా కొన్నాను, నాకు ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. కానీ అన్న నిజంగా గ్రేట్ అన్న నువ్వు. ఎందుకంటే యూట్యూబ్లో చూసి చాలామందికి ఫోన్లు చేశాను, ఎవరూ రెస్పాన్స్ అవ్వలేదు నాకు. కానీ నువ్వు కూడా ఇవ్వనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నువ్వు ఫోన్ చేసి నాకు కన్సల్ట్ అయ్యావన్నా, చాలా థ్యాంక్స్ అన్న. నిజంగా ఈ సౌండ్ విని నాకు ఏం చెప్పాలో నాకే కొంచెం దీనిలా ఉందన్న. చాలా చాలా థ్యాంక్స్ అన్న. చూడండి, ఎవరికైనా సరే ఏ యాంపుల్లో సమస్య ఉన్నా సరే సూర్య గారికి ఫోన్ చేయండి, ఆయన సొల్యూషన్ ఇస్తారు. మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలన్నా సరే ఆయన తీసుకొని వస్తారు. ఇదిగోండి ఈ యాంప్ నేను తీసుకున్నాను. నిజంగా స్పీకర్లు కూడా పెద్దవి కావాలంటే, ఎందుకన్నా నీకు ఆ 4 ఇంచులు సరిపోతాయని చెప్పారు. నిజంగా ఆయన మన గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఎవరైనా టెక్నీషియన్ ఉన్నారు అంటే, మీ దగ్గర 4 ఇంచులు ఉన్నాయి, అవి పనిచేయవు, పెట్టండి నేను ఇస్తాను కొత్తవి అనేసి అంటారు. కానీ ఆయన అలా అనలేదు. ఎందుకు భయ్యా సరిపోతాయి నీ 4 ఇంచులు, యాంప్ అవుట్ చేయించుకో అన్నారు. నిజంగా ఆయన మన మనిషి అనుకోవడం ఇది. ఇదిగోండి ఈ సౌండ్ సిస్టమ్ ఆలకించి నాకు థియేటర్ ఫీలింగ్ వచ్చి, ఫస్ట్ మాది శాంసంగ్ 43 ఇంచెస్ ఉండేదండి. ఇది తీసుకున్న 3వ రోజే నాకు థియేటర్ ఫీలింగ్ కలిగి ఇదిగోండి 65 ఇంచెస్ టీవీ తీసుకున్నానండి. 65 ఇంచెస్ టీవీ నిజంగా నాకు అంత సంతోషం కలిగింది కాబట్టి నేను ఈ 65 టీవీ తీసుకున్నాను. మాది ఒక 43 ఇంచెస్ టీవీ అవ్వండి, పైన పార్సల్ చేసి పెట్టేశాను అవ్వండి. అలాగే నాది మన సౌండ్ బార్ అండి, అది పాతదండి. అలాగే ఇగోండి మిత్సన్ కంపెనీ వాడని, ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇగోండి నా స్పీకర్స్ అవ్వండి, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఇవే 4 ఇంచెస్ స్పీకర్లు అండి. సూర్య గారు చెప్పారు, ఎందుకన్నా 6 ఇంచులు అవిని 10x10 రూమ్ అంటున్నావు కదా, ఇది సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ అలాగే ఆయన చెప్పింది ఇవ్వండి, సబ్ అంటే లోన మంచం కిందన పెట్టేశానండి, ఈ లోపల పెట్టాను సబ్. ఇవ్వండి నా ఆమ్లెట్, ఇవ్వండి చిన్న ట్రైలో వేస్తాను.